ఉన్నారు గాని, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఓకే. అండ్ ఆల్సో 17వ వచనం కూడా చూద్దాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఎవరితో అంటే went off to make war with the rest of her children who keep the commandments of God and hold to the testimony of Jesus Christ. ఇక్కడ 9 చూస్తే 12 అధ్యాయం 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు అపవాది అనియు సాతాననియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. సేటన్ యొక్క వెపన్ మీరు చూస్తే ఇక్కడ 2 పదాలు రాయబడతా ఉన్నాయి. ఒకటి సేటన్ వచ్చేసి ఇట్ డిసీవ్డ్ ద హోల్ వరల్డ్. లోకమును మొత్తాన్ని సేటను ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. సేటన్ యొక్క అబద్ధాలతో మనకి 2 కొరింథీ 4లో చూస్తాం. ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను అనేసి, బ్లైండ్ ఫోల్డెడ్ ఈ లోక దేవత. తర్వాత ఇంకా ఇది ఎవరిలో పనిచేస్తుంది అంటే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో the prince of the power of the air of the spirit that is now working in the sons of disobedience. సేటను ఎవరి దగ్గర పనిచేస్తుందంటే ఎవరిలో పనిచేస్తుందంటే సన్స్ ఆఫ్ ద డిసొబీడియన్స్లో పనిచేస్తుంది. మనము అవిధేయత చూపించినప్పుడు ఏమైందంటే యు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ద డెవిల్. తర్వాత అండ్ సేటన్ ఈజ్ అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. సేటన్ యొక్క వెపన్ ఏంటంటే అక్యూజేషన్. మనము దాని నుంచి తప్పించుకోవాలి. వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారంటే 11th వచనంలో దే ఓవర్కేమ్ హిమ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమోనీ. ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమోనీ అండ్ దే డిడ్ నాట్ లవ్ దేర్ లైఫ్ ఈవెన్ వెన్ ఫేస్డ్ విత్ డెత్. 3 విషయాలు 17వ వచనంలో కూడా చూస్తాం మనము. అది ఇట్ వాజ్ ఎన్రేజ్డ్ విత్ ద ఉమెన్ చర్చ్. ఓకే. అండ్ వెంట్ ఆఫ్ టు మేక్ వార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే దేవుని యొక్క పిల్లలు హూ కీప్ ద కమాండ్మెంట్స్, దేవునికి లోబడాలి, దేవుని వాక్యాన్ని ఆయన ఆజ్ఞలు గైకొనాలి అనుకున్నప్పుడు, అండ్ హూ హోల్డ్ టు ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తుకి నేను సాక్షిగా ఉండాలి అని ఎవరైనా నిర్ణయించుకుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారంట? ద డ్రాగన్ అంటే ఘట సర్పము, సేటన్ డైరెక్ట్గా వాళ్ళ కుటుంబాల్లో వారి మీద పనిచేస్తే అటాక్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఆబ్వియస్ అండ్ వెరీ నార్మటివ్. మనకేదో వింత జరిగింది అని అనుకోవడానికి ఏం వీల్లేదు. పేతురు కూడా అదే రాస్తాడు, ఇంకా మీకేదో కొత్త వింత జరిగింది అనుకోవద్దు. సేటన్ ఏం చేస్తాడంట, వాడు ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడు అని కూడా రాయబడింది 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయంలో. మీరు 8 నుంచి ఒకసారి చూద్దాం.
నిబ్బరమైన బుద్ధి గలవారై హ్మ్. మెలకువగా ఉండుడి. హ్మ్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హ్మ్. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి హ్మ్. విస్ లోకంలో ఉన్న అందరి సహోదరులలో ఇటువంటి శ్రమలే ఉన్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై హ్మ్. వానిని ఎదిరించుడి. ఏం చేయాలంట? ఎదిరించుడి. యాహ్! తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు హ్మ్. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఏంటి? ఏ కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఎవరిని ఎదిరించాలి? సేటన్‌ని. సేటన్‌తో మనకొక ఎదురుబాటు ఉంది. ఒక రెసిస్టెన్స్ ఒక ఒక వార్‌ఫేర్ ఉంది. అయితే బికాస్ ఆఫ్ థాట్ ఆ శోధకుడి ద్వారా కొద్దిగా మనము ఇది జరిగిన తర్వాత ఏమైందంట? తానే మిమ్మును పూర్ణులుగా చేసి తానే థిస్ ఈస్ ద రీజన్. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. స్థిరపరచి బలపరచును. He himself will perfect, confirm, strengthen and establish you. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక ప్రొసీజర్‌లో జరుగుతది. ఇంకా మనము చాలా చోట్ల చూస్తాం. ఆయన నామము నిమిత్తము, నీతి నిమిత్తము, ఓకే. తర్వాత ఆయన సాక్ష్యము నిమిత్తం ఇందాక చూసాం. తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలి అని ఎవరైనా నిర్ణయించుకుంటే, ఓకే. తర్వాత ఇంకోటేమంటాము గాడ్‌లీగా తిమోతి పత్రిక రాస్తాడు. ఎవరైనా నేను దైవభక్తి కలిగి సిన్సియర్‌గా, గాడ్‌లీగా నేను బ్రతకాలి అని అనుకుంటే అక్కడ గూడా హింస వస్తుందనేసి రాయబడింది కదా! చూస్తారా అది గూడా ఒకసారి? ఆహ్, వచ్చినది. ఫిలిప్పి పత్రికలో ఏమో అండ్ హస్ బీన్ గ్రాంటెడ్ ఇట్స్ ఓకే. ఇట్ హస్ బీన్ గ్రాంటెడ్ నాట్ ఓన్లీ టు బిలీవ్ బట్ ఆల్సో టు సఫర్ ఫర్ హిస్ నేమ్స్ సేక్. మొన్న యూత్‌లో గూడా నేను క్లియర్‌గా మాట్లాడుతూ వచ్చాను. మనము ఆహ్, ఆయన వారసులము. మనము ఆయన కుమారాత్మను, దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాము. కనుక మనం మరలా భయపడము. మనము దాస్యపు ఆత్మను పొందలేదు. ద మార్క్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బోర్న్ అగైన్‌కి, నాన్ బోర్న్ అగైన్ పర్సన్‌కి, బోర్న్ అగైన్ పర్సన్‌కి క్రీస్తులో ఒక సెక్యూరిటీ, క్రీస్తులో ఒక ధైర్యం ఉంటది. హి విల్ నాట్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీ ఈవిల్. ఎందుకంటే హి హాస్ ఎ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. అబ్బా! తండ్రి అని పిలవడానికి పరలోకపు తండ్రి ఉన్నాడు. హ్మ్. ఆయన మన హృదయంలో నుంచి మనకి ఆ యొక్క ఏమంటాము ఆహ్, ఆయన దేవుడు కుమారులు మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? మనము ఆయన వారసులమైతే ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతో మహిమపరచబడతాము. ఇమ్మీడియేట్‌గా రాయబడిన పదం. ఇఫ్ యూ ఆర్ ద చిల్డ్రన్ యూ విల్ సఫర్ ఇండీడ్. దట్ ఈస్ ద మార్క్ అన్నమాట. ఈ సఫరింగ్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. యేసు ప్రభు వారి గురించి బైబిల్ పత్రికలో రాయబడింది. 2 స్క్రిప్చర్స్ నేను ఈరోజు చెప్పే స్క్రిప్చర్స్‌ని దయచేసి జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక ప్రభు గురించి రాయబడిన మాట ఏంటి? 18వ వచనం, రెండో అధ్యాయం 18లో. హి హిమ్సెల్ఫ్ వాస్ టెంప్టెడ్ ఇన్ థాట్ విచ్ హి హాస్ సఫర్డ్. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక ఆయన పొందిన శ్రమ ఎలా పొందాడంట? త్రూ టెంప్టేషన్స్. టెంప్టేషన్స్ ద్వారా మనకి శ్రమ వస్తది. హూ ఈస్ ద టెంప్టర్? గాడ్ ఈస్ నాట్ ద టెంప్టర్. దేవుడు ఎప్పుడు ఎవరిని టెంప్ట్ చేయడు. టెంప్టేషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే టు మేక్ యూ ఫాల్. నువ్వు పాపంలో పడాలి అన్న ఉద్దేశంతో టెంప్టేషన్ వస్తది. టెస్ట్ వేరు. దేవుడు ఒక మనకి టెస్ట్‌ని అనుమతిస్తాడు. ఓకే. గాడ్ ఈస్ ద రీజన్ ఫర్ సమ్ టెస్ట్స్ ఇన్ అవర్ లైఫ్. ఆహ్, అప్పుడు దేవుడు అనుమతించిన ఉద్దేశ్యం ఏంటి అక్కడ? టు ప్రమోట్ యూ. ఓకే. నిన్ను
అక్కడ సైంటిఫై చేసి నిన్ను ప్రమోట్ చేయి, నిన్ను గ్లోరీ ఇవ్వాలని దేవుడు అనుమతిస్తాడు. కానీ సేటన్ ఆల్వేస్ నువ్వు పడాలనే కోరుకుంటాడు. నువ్వు పాపంలో పడటానికే బిలాం బోధ మీకు ఐడియా ఉంది కదా! బిలాము ఏం చేస్తాడు? బిలాము వచ్చి వాడిని వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. ఇదిగో మోయాబు స్త్రీలను పంపించు అని ఒక రాంగ్ అడ్వైస్ ఇస్తాడు. భయంకరమైన అడ్వైస్. అలానే చేస్తాడు బాలాకు. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడే ఇజ్రాయెల్‌ని నాశనం చేయడం మనం చూస్తాం. అహీతోపెలు కౌన్సిల్ కూడా మనకు తెలుసు. అహీతోపెలు కౌన్సిల్ కూడా చాలా ఏమంటాము గ్రేటెస్ట్ విజ్డమ్‌తో కూడుకున్న కౌన్సిల్. డేవిడ్‌ని ఫినిష్ చేయటానికి అహీతోపెలు కౌన్సిల్ చేస్తాడు. అయితే దేవుడు దాన్ని తిప్పికొడతాడనుకోండి. అంటే సేటను తన అనుభవం అంతా కూడా సాతాను అనేక మందితో అనుభవం ఉంది. ఇజ్రాయెల్ ఈ 6000 సంవత్సరాల్లో ఎంతమందిని చూసింది? ఆ! మనము వాడికి ఒక లెక్కన చెప్పండి. ఎటువంటి వాళ్ళని డీల్ చేసింది? ఆ! సో, అది అనుకుంటా వెయిట్ చేస్తా ఉంటదనమాట. వెయిట్ చేసి దాని ఉద్దేశ్యం ఏందంటే, హి బ్రింగ్స్ టెంప్టేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అసలు మనం ఎనిమీ టెరిటరీలోనే ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎనిమీ టెరిటరీలో వాడి సామ్రాజ్యంలో నుండి సేటన్ ఈస్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎర్త్ అనట్లే నేను. వరల్డ్ అంటున్నాను. ఇది రెండిటికి తేడా ఉంది. భూమి దాని సంపూర్ణత ప్రభువైన యెహోవాదే. కానీ ఈ లోక వ్యవస్థ అనేది ఉంది చూసారా? ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ మొబైల్ అదొక సిస్టమ్. సోషల్ మీడియా అనేది ఒక సిస్టమ్. మీరు బయట రోడ్డు మీదకెళ్ళండి బిల్ బోర్డ్స్ కనపడతా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ. అదంతా ఒక వ్యవస్థ, సిస్టమ్. దాని వెనకాల సేటన్ పనిచేస్తా ఉంటాడు. సినిమాలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సినిమా ఇండస్ట్రీ. అదొక వ్యవస్థ. దాని వెనకాల సేటన్ పనిచేస్తా ఉంటాడు. యూ టేక్ ఎనీ ఎడ్యుకేషన్ టుడే నౌఎడేస్. వాటన్నిటి వెనకాల సేటన్ పనిచేస్తా ఉంటాడు. అల్టిమేట్ ఉద్దేశ్యం ఏంటి? ఈరోజు చూస్తే నంబర్ ఆఫ్ ఫిలాసఫీస్ వచ్చాయి. లిటరేచర్ ఈరోజు మా పాప చదువుతా ఉంది. ఎవల్యూషన్ చదువుతూ వచ్చింది నా దగ్గరికి. ఎవల్యూషన్‌లో ఏం చెప్తున్నారో తెలుసా వాళ్ళు? కార్బన్ డేటింగ్ చేసినప్పుడు హ్యూమన్ యొక్క ఏమంటాము ఫాసిల్స్ కొన్ని కనిపించాయి. అది కొన్ని వేల కొన్ని ఏంటి కొన్ని 20, 30 వేల సంవత్సరాల క్రితము ఉన్న మనుషులు యొక్క ఫాసిల్స్ కనిపించాయని చెప్తున్నారు పేలియోంటాలజిస్ట్. బైబిల్ ఏమంటుంది? బైబిల్ మానవుని యొక్క చరిత్ర ఎంత? 6000 సంవత్సరాలు. సో, వాళ్ళు కనుక్కున్న సైన్స్ ఉద్దేశ్యం ఏంటి గమనించారా? ఆహ్, ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది. లేకపోతే ఏమంటాము ఆస్ట్రో ఫిజిక్స్ ఉంది. లేకపోతే వేరియస్ దాన్నేదంటారు? హ్మ్. మైక్రో లెవెల్‌లో నానో ఫిజిక్స్ ఇవన్నీ. ఆహ్, వాటి స్టడీస్ అన్నీ దేనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి తెలుసా? దే ట్రై టు ప్రూవ్ దట్ దేర్ ఈస్ నో గాడ్. దేవుడు లేడు అనే ఒక సిద్ధాంతం. ఎథియిజం వైపు. హ్యూమనిజం ఫర్ ఎగ్జాంపుల్. హ్యూమనిజం చూడటానికి ఎలా కనపడుతది? మనం దాని వేర్లను, రూట్‌లను మనం గమనించుకోవాలి. బీయింగ్ హ్యూమన్ చూడటానికి ఎంత పాష్‌గా ఎంత మంచిగా ఉంది చూడు. యాక్సెప్ట్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. ట్రూత్ అనేది ఇన్‌క్లూసివ్ కాదు. అన్నిటిని కలుపుకొని పోదు. యేసుప్రభువారు ఏమంటారంటే, ఐ యామ్ ద ఓన్లీ వే. అందుకే ఆయన నారో చేసేసాడు దాన్ని. లిమిట్ చేసేసాడు ఆయన. అందరిని కలుపుకొని పోవటానికి ఇదేం కాదు. ఆయన నా యందు విశ్వాసం ఉంచువాడే నేనే దేవుడును అనగానే డోర్ ఏమైపోయింది? నారో అయిపోయింది. సో, కానీ ప్రెజెంట్ మోడర్న్ రిలిజియన్ ఏం చెప్తుంది? హ్యూమనిజం అనేది. ఇట్స్ డెడ్లీ అగైన్స్ట్ క్రిస్టియానిటీ. వాళ్ళందరూ ఏమంటారు? నో, యూ మస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీవన్. ఎల్‌జిబిటీని యాక్సెప్ట్ చేయాలి. దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి కూడా పెళ్లిళ్లు చేయాలి. ఏమండి? వాళ్ళని కూడా చర్చ్‌లో వాళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వాలి. ఇటువంటి పియర్ ప్రెషర్ తెస్తారు చూసారు ఫ్రమ్ ఎవ్రీవేర్. ఈవెన్ అమెరికాలో శిల్పం ఉందిగా. యూ కాంట్ టాక్ అబౌట్ జీసస్ ఓపెన్‌లీ. జైల్లో ఏస్తారు. ఒక పిల్లవాడికి నువ్వు సువార్త చెప్తే చాలు వాడిని ఎందుకంటే వాడి యొక్క ఫ్రీడమ్‌ని నువ్వు టచ్ చేస్తున్నావు. వాడిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. హ్యూమన్ ఫ్రీడము సెల్ఫ్ సెంట్రిక్ దీన్నే ఆంథ్రోపాలజీ అంటాం. స్టడీ ఆర్ హ్యూమన్ సెంట్రిక్ సిస్టమ్ ఇదంతా కూడా. ద సెల్ఫిష్‌నెస్ అండ్ ప్రైడ్ దీన్నే బాబిలోనియన్ సిస్టమ్ అంటాం. బబులోన్ నిమ్రోద్ కట్టిన స్పిరిట్ అది. దే ఆల్వేస్ అపోజ్ గాడ్. దేవుడు ఏతేను వనంలో ఆ యొక్క పండు తినొద్దని ఎందుకు చెప్పాడు?
and that gives the knowledge of good and evil, that gives you the wisdom which is not part of the life of God. జీవము లేని ఒక విజ్డమ్ దట్ ఈస్ యాకో 3లో చెప్పినట్టుగా అది న్యాచురల్, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, తర్వాత డిమోనిక్. దాని యొక్క ఉద్దేశమే డివిజన్, హేట్రెడ్నెస్, ఇంప్యూరిటీ, రిబెలియన్, తర్వాత అసూయ, ఎవ్రీ సార్ట్ ఆఫ్ డిసార్డర్. ఇది ఈ లోకం యొక్క జ్ఞానం అన్నమాట. ఈ ఉద్దేశం ఇదంతా ఒక వ్యవస్థ అన్నమాట, సేటన్ యొక్క వ్యవస్థ. సో మనము అటువంటి వ్యవస్థలో మనం నివసిస్తూ ఉన్నాం. రోడ్డు మీద వెళ్తూ తల అటు ఇటు తిప్పలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈరోజు. మొబైల్ చేతిలోకి వస్తే భయంకరమైన మరి అపవిత్రత కనపడతా ఉంది. భయంకరమైన ఏమంటాం వల్గారిటీ లేకపోతే నూడిటీ కనపడతా ఉంది ఈరోజు. మనుషుల్ని డిఫైల్ చేయాలి, పిల్లల్ని డిఫైల్, చిన్న పిల్లల్లోనే. నేను మొన్న కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక యంగ్స్టర్ వచ్చాడు, చిన్న పిల్లాడు, 10th చదువుతా ఉన్నాడు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను వాక్యం చెప్పిన తర్వాత ఈ కేమ్ లిటరల్లీ హీ వాజ్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. అంకుల్, నేను చెప్తున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి వాడు వెళ్ళిన పరిస్థితులన్నీ చిన్నతనంలోనే హీ వాజ్ ఎక్స్పోజ్ టు ద పోర్నోగ్రఫీ బై హిజ్ ఓన్ ఫ్రెండ్స్. హీ వాజ్ ఎక్స్పోజ్ టు సో మెనీ అదర్ డార్క్ వెబ్సైట్స్. భయంకరమైన ఏమంటాము అందులోకి వెళ్ళిపోయాడు పిల్లవాడు. క్రిస్టియన్ ఫ్యామిలీనే మళ్ళీ. దేవుడు ఇదంతా కూడా చూస్తున్నాడు. అన్ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు అలాంటి దేవుడు రక్షిస్తాడా, నాకు క్షమాపణ ఉంటుందా, నాకు హోప్ ఉందా అంటూ వచ్చాడు నా దగ్గరికి. నాకు తెలియకుండానే వాడు ఫస్ట్ రోలో కూర్చున్నాడు. వాడిని పిలిచి నేను వాడి మీదనే డెమాన్స్ట్రేట్ చేస్తాను దేవుని ప్రేమ. వాడు ఆశ్చర్యపోయాడు. తర్వాత లాస్ట్లో వచ్చినతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు నాతోనే మాట్లాడేటది దేవుడు అనేసి. అంటే చూసారా మీరు, చాలా మంది ఈరోజు మీ పిల్లలకి మీరు మొబైల్స్ ఇచ్చేసి చాలా మంది ఎంత తప్పు చేస్తున్నారు. ఐ టెల్ యూ, వాళ్ళకి వాళ్ళ మైండ్స్లోకి ఎన్నెన్ని దురాత్మలు వెళ్తున్నాయో మీకు తెలియదు. చిన్నపిల్లలు మొబైల్స్ ఇస్తూ ఆ మొబైల్లో గేమింగ్ ఆడతాడు వాడు, భయంకరమైన వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాడు. వాడి పసి హృదయానికి ఇంప్యూర్ డిఫైల్ అయిపోతా ఉన్నారు వాళ్ళు. బీ కేర్ఫుల్, ఐ టెల్ యూ. అటువంటి వ్యవస్థ యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడు వస్తాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. హీ కమ్స్ రోరింగ్ లైన్ లా ఉన్నాడు. ఎవరెవరు సాక్షిగా జీవించాలనుకున్నారు, ఎవరెవరు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలనుకుంటారో, లేకపోతే ఎవరెవరు తమ టెస్ట్ మనీ కాపాడాలనుకుంటారో, ఎవరు బైబిల్ చదువుతారో, ఎవరు దేవుని కొరకు దేవుని విశ్వసిస్తారో వాళ్ళ దగ్గరికే వస్తాడు. వాడి ఫ్రెండ్స్ దగ్గరికి వాడు వెళ్ళాడు. ఆల్రెడీ వాడి యొక్క టీంలోనే ఉన్నారు చాలా మంది. ఓకే, సేటన్తో చేతులు కలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్స్ సేటన్కి, కానీ మనం ఎనిమీస్ వాడికి. అందుకే పౌలు క్లియర్ రాస్తాడు, మన పోరాటము మనుషులతో కాదు. వీఆర్ ఫైటింగ్ విత్ రాంగ్ ఎనిమీస్. మనము బ్రదర్స్ కొట్టుకుంటా ఉన్నాయి ఈరోజు, బ్రదర్స్ మధ్యన, సహోదరుల మధ్యన కదా. నేను ఒక క్లిప్ చూసాను ఎప్పుడు, 2 జింకలు అడవిలో ఫైట్ చేసుకుంటా ఉంటాయి. ఒక వీడియో చూసా, చిన్న షార్ట్. అది కొట్టుకుంటూ ఉంటాయి. దూరం నుంచి ఒక లైన్ చూస్తుంది అనమాట. లైన్ చూసి అప్రోచ్ అవుతూ ఉంటుంది. ఇవి 2 బిజీ అనమాట, ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అవి 2 కొట్టుకుంటూ ఎనిమిని పట్టించుకోవట్లేదు. కొట్టుకోకపోతే ఎనిమిని గుర్తుపట్టగలిగేవి, 2 తప్పించుకునేవి. అది ఆమాంతం వచ్చేసి ఫినిష్ చేసింది, రెండింటిని చంపేసింది. ఈరోజు ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. వి ఫైట్ విత్ ఈచ్ అదర్. మనలో మనకి యూనిటీ లేక, ప్రేమ లేక, ద్వేషము, పగ, ప్రతీకారాలతో, జడ్జిమెంట్లుగా, క్రిటికల్గా. దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దిస్ ఈస్ ద చర్చ్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఐ టెల్ యూ. ఓకే, సేటన్ యొక్క 2 పనులు ఏంటి? ఒకటి, హీ డిసీవ్ ద హోల్ వరల్డ్. అంటే అన్య దేశాలందరినీ వాడు 100 కోట్ల మందిని డిసీవ్ చేయగలిగాడు. ఇండియాలో ఎంత పాపులేషన్ ఆలోచించండి, 140 crores ఉన్నారు. క్రిస్టియానిటీ ఎంతమంది? ఇస్లాం ఎంత ఉంది వరల్డ్ వైడ్గా? క్యాథలిక్స్ ఎంతమంది ఉన్నారు? మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అంతా కూడా దే ఆర్ నాట్ ట్రూ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్.
అంటే వాళ్ళందరినీ సేటను డిసీవ్ చేయగలిగింది. వాళ్ళందరూ ఒక అబద్ధమును నమ్మటానికి సేటన్ డిసీవ్డ్, బ్లైండ్ ఫోల్డెడ్ దెమ్, హార్డెండ్ దెమ్. కొద్దిమంది క్రైస్తవులుగా ఉన్న మనం మన జీవితాల్లో దేవుని కృపతో మన కనులు తెరవబడ్డాయి. దేవుడు మన కనులు తెరిచాడు. స్వార్థ విన్నాం. మనం ఆయన దేవుని బిడ్డలుగా మారడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం రిసీవ్ చేయలేకపోయాడు. వాడు ఫెయిల్ అయిపోయాడు మన లైఫ్‌లో. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? రక్షించబడిన మనల్ని మనలో వాడు ఎలా పనిచేస్తున్నాడు? రెండవది, హి కాల్డ్ ద అక్యూజర్ ఆఫ్ ది బ్రదరన్. మన మన మీద వాడి వెపన్ ఏంటి? అక్యూజేషన్, నేరారోపణ. ఎదురు చూస్తూ ఉంటాడు. నీ గురించి మొత్తం తెలుసు. 24/7 దేవుడు ఏమంటాం, ఇజ్రాయెల్‌ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని బైబిల్‌లో రాయబడింది. ఇంకొకడు ఎవడు కునుకుడు నిద్రపోడు అంటే సేటనే. వాడు కూడా నిద్రపోడు. కునుకుడు నిద్రపోడు. హి కమ్స్ టు యూ వెరెవర్ యూ గో, హి కమ్స్ విత్ యూ. నీ కోసం ప్రత్యేకంగా కొన్ని ఈవిల్ స్పిరిట్స్‌ని సేటన్ అపాయింట్ చేసి పెడతాడు. వాళ్ళ పని ఏంటంటే దే జస్ట్ ఫాలో యూ వెరెవర్ యూ గో. ఎక్కడ నువ్వు దొరుకుతావా అనేసి. ఎక్కడ ప్రతి ఆపర్చునిటీ చూసుకుంటా ఉంటారు. మీరు ఒక పడవ లేదా ఒక షిప్ నీళ్ళలో వెళ్తా ఉందనుకోండి. ఆ షిప్‌కి చాలా జాగ్రత్తగా సీల్ చేస్తారు కిందంతా వాటర్ వెళ్ళకుండా. చాలా టైట్‌గా సీల్ చేయబడి ఉంటుంది. మీరు చూస్తే నోవా ఆర్క్‌లో అది పిచ్ చేత, ఏమంటాం, పిచ్ అంటాం. దాన్ని ఏమంటాం తెలుగులో అంటే కీలు. కీలుతో లోపల, బయట కీలుతో దాన్ని సీల్ చేసేసారు. కంప్లీట్ ఇట్ ఈస్ సీల్డ్ అప్. ఎందుకని? సో దట్ ఇట్ కెన్ విత్‌స్టాండ్ ద ఫ్లడ్. భయంకరమైన ఫ్లడ్‌ని, అది నీళ్ళు లోపలికి రాకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద వాటర్, ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. ఆ ప్రవాహంలో అటు కొట్టబడి, ఇటు కొట్టబడి, పిచ్ చాలా ఇదిగా ఉండాలి. అంటే లోపలికి వాటర్ రాకూడదు. In the entire Bible, there are only two places the word pitch is used. ఒకటి నోవా టైంలో ఆర్క్ దగ్గర, రెండవది ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రికలో వ్రాయబడింది. ఏంటంటే అది ఎఫెసీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి. కీలు, ద ఓన్లీ ప్లేస్, ది సెకండ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ రాయబడింది కీలు అనేది. కీలు చేత అతకబడి. నోవా టైంలో ఈ చెక్కకి మధ్యలో ఏం పెట్టాడు? కీలు పూసాడు. కీలు లోపలికి వాటర్ సీప్ అవ్వకుండా, వాటర్ లోపలికి ఎంటర్ కాకుండా. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ లో కూడా వీఆర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ గాడ్, మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనకి కూడా కీలు అనేది ఉండాలి. ఈ కీలు ఏంటంటే ఇట్ ఈస్ ద లవ్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎక్కడైతే ఆ కీలు పోద్దో లోకము లేదా సేటన్ లోపలికి ఎంటర్ అయిపోద్ది. అది ఇట్ ఈస్ ద ప్రొటెక్టింగ్ థింగ్ అనమాట. ఓకే, సేటన్ వచ్చి ఏం చేస్తాడు? సంఘాన్ని, బ్రదర్స్లో, సంఘంలో వాడి యొక్క వెపన్ ఏంటి? ఇంకొక స్క్రిప్చర్ చూడండి, దానికి కొలసి పత్రిక రండి. మనకు రాయబడింది సేటన్ యొక్క వెపన్ ఏంటో రాయబడింది. 2వ అధ్యాయము 14వ వచనం, 13, 14 చదవచ్చు. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేశాడు. సిలువ చేత డిజార్మ్డ్ అంటే శత్రువుల చేతులు ఏమున్నాయంటే అప్పటిదాకా ఆర్మ్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి.
ఎనిమీస్ చేతిలో ఏమున్నాయి? ఆయుధాలు. ప్రధానులు వీళ్ళందరి దగ్గర ఉన్న ఆయుధాలను ఏం చేశాడంటే డిజార్మ్ చేశాడు. చదవండి. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, హ్మ్. శిలువ చేత జయోత్సవంతో వారిని హ్మ్. పట్టి తెచ్చి, హ్మ్. బాహాటముగా వేడుకకు కనబర్చెను. హ్మ్. కాబట్టి హ్మ్. అన్నపానముల విషయములలోనైనను చాలు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఈ ప్యాసేజ్‌లో ప్రధానులకు, అధికారులకు ఉన్న ఆయుధాలేంటి? వినపట్ల కొంచెం పెద్దగా చెప్పు. Sins that we committed. సిన్సా? ఓకే. వెరీ గుడ్. సిన్స్. ఇంకా ఏమనొచ్చు? ఏం చేశాడు యేసుప్రభు వారు? వాళ్ళని ఎలాగా నిరాయుధం చేశాడు? సిలువ. హావింగ్ సిలువ దగ్గర. ఎలాగా? హావింగ్ క్యాన్సిల్డ్ ఔట్ ద సర్టిఫికేట్ ఆఫ్ డెత్. ఏముంది వాడి చేతిలో? సర్టిఫికేట్ ఆఫ్ డెత్ ఉంది. అంటే సైతాన్ దాంతో వస్తాడు. అంటే నా పాపం అంతా పట్టుకొచ్చి నేను అప్పున్నాను చూసారా? నేను అప్పున్నాను, రుణస్థుడిని. పాపం అనేది రుణం. వాడు నా దగ్గరికి వచ్చి ఇదిగో వీడు ఇన్ని పాపాలు చేశాడు. ఈ పాపాలకేంటి? పాపాల చిట్టా తెస్తాడనమాట. అది వాడి దగ్గర ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ డెత్ అంటే. తీసుకొచ్చి దేవుని ముందు కూర్చుంటాడు. హౌ కెన్ యూ బ్లెస్ దిస్ మ్యాన్? వీడు ఇంత సిన్నర్‌గా ఉన్నాడు. హౌ కెన్ యూ? మీకు గుర్తుంటే 2వ యోహాను 2:1 చూస్తే నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకూడదని నేను చెప్తున్నాను. అయితే మీరు ఒకవేళ పాపం చేస్తే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. అడ్వకేట్ ఉన్నాడు ఆయన. యేసుప్రభు వారికి అక్కడ ఇవ్వబడిన టైటిల్ ఏంటి? హి వాస్ అడ్వకేట్ అన్నాడు. చూడండి ఒకసారి క్విక్‌గా. అంటే అడ్వకేట్ ఏం చేస్తాడు? నా చిన్న పిల్లలారా, ఆ! మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. హ్మ్. ఎవడైనను పాపం చేసిన ఎడల హ్మ్. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది హ్మ్. తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు చాలు. మాత్రమే. ఇప్పుడు దానికి ఏమంటాము? గ్రీక్ వర్డ్ ఏంటో తెలుసా? ఏమన్నా బ్రాకెట్‌లో ఇచ్చిన వర్డ్ మార్జిన్‌లో ఇచ్చింది. పారాక్లీటోస్ అన్న పదం. వన్ కాల్డ్ అలాంగ్ టు హెల్ప్. నీకు సహాయము చేయటానికి ఆర్ ఆదరణకర్త. ఆదరణ తెలుగులో ఉంది ఆదరణకర్త అని. హోలీ స్పిరిట్‌కి ఇవ్వబడిన పదం అది. జీసస్ ఉత్తరవాది అంటే ఆదరణ. ఉత్తరవాది, ఆదరణకర్త అండ్ ఇంటర్సెసర్. ఆయన తండ్రి దగ్గర నిలబడి నీ పక్షమున ఆయన నీ పక్షమున అడ్వకేట్ చేస్తాడు. జనరల్‌గా అడ్వకేట్ అంటే ఎక్కడ? జడ్జి దగ్గర కదా! జడ్జి దగ్గర జడ్జి ఈస్ అ ఫాదర్. ఇటు పక్క తండ్రి, కుడి పక్కన జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. అండ్ నీ పక్షాన అడ్వకేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు విరోధముగా అక్యూజేషన్స్ వాడు తీసుకెళ్తున్నాడు. నీకు విరోధముగా. Satan is watchful. He is watching everything. మన లైఫ్ మొత్తం వాడి ముందు వాడికి తెలుసు. He takes all of those things to God. వాడే అడ్డుకుంటాడనమాట. అయితే యాక్చువల్‌గా యేసుక్రీస్తు సిలువలో వాడి నోరు మూపిచ్చేసాడు. నా పాపములన్నిటిని ఆయన క్యాన్సెల్ చేసేసాడు. దాన్ని చించి పడేసాడు. సిలువకి బాహాటంగా కొట్టి వేడుకగా సేటన్ని ఓడించాడు. డిజార్మ్ చేసాడు. వాడికి యాక్చువల్‌గా మన మీద అధికారం లేదు. అయితే ఎప్పుడొస్తది వాడికి అధికారం? మరలా నువ్వు పాపం చేసినప్పుడు వస్తది అధికారం. మరలా వాడొస్తాడు నువ్వు నీ పాపం తీసుకొని. చూసావా వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎట్లాగైతే నువ్వు సీక్రెట్ సిన్ చేశాడో, ఎట్లా ఇక్కడ మోసం చేశాడో, ఎట్లా అబద్ధం ఆడాడో. హౌ కెన్ యూ యూజ్ దిస్ ఫెలో? ఇతను నువ్వు ఎలాగా నువ్వు బ్లెస్ చేస్తావు. నువ్వు బ్లెస్ అవ్వకుండా, నిన్ను దేవుడు వాడుకోకుండా, నిన్ను ఏమంటావు? నిన్ను హెచ్చించకుండా సేటన్ అడ్డుపడతా ఉంటాడు కాన్స్టెంట్‌గా. అందుకే హి ఈస్ అక్యూజర్ ఆఫ్ ద రెవల్యూషన్‌లో అదే రాయబడిన వాడి టైటిల్ ఏంటి? హి ఈస్ అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్. ఎక్కడ అక్యూజ్ చేసేది వాడు? బిఫోర్ గాడ్. దేవుని ఎదుట అక్యూజ్ చేస్తా ఉంటాడు ఎప్పుడు కూడా. అక్యూజేషన్ అనేది సేటన్ యొక్క వెపన్. నేను అక్యూజర్‌గా ఉండకూడదు ఎప్పుడు ఒక బ్రదర్ మీద, ఒక సిస్టర్ మీద. ఇఫ్ ఐ బికమ్ ఎన్ అక్యూజర్, నేను ఏం చేస్తున్నా తెలుసా? ఐ యామ్ బికమింగ్ సేటన్. సేటన్‌తో చేతులు కలిపినట్టు లెక్క.
అక్యుజేషన్ అనేది ఒక క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. ఓకేనా? అయితే ఇందాక చెప్తున్నాను. యేసుప్రభు వారు ప్రతి శోధన గుండా వెళ్ళాడని రాయబడింది. హెబ్రీ పత్రిక 4లో చూస్తాము. ఏంటంటే అది హి వాస్ టెంప్టెడ్ లైక్ అస్ ఇన్ ఆల్ థింగ్స్ యాజ్ వి ఆర్. జీసస్ వాస్ టెంప్టెడ్ ఇన్ ఆల్ థింగ్స్. మనకి హెబ్రీ 4:15 చదివాను నేను ఇప్పుడే. 14 నుంచి. హెబ్రీ 2వ అధ్యాయము 18 ఏముంది? సిన్స్ హీ హిమ్సెల్ఫ్ వాస్ టెంప్టెడ్ ఇన్ దట్ విచ్ హి హాస్ సఫర్డ్, హీ వాస్ టెంప్టెడ్. ఇప్పుడు ఇది ఆలోచించాలి మనం. చెప్పండి, ఎవ్రీ డే ఏ విధంగా మీరు టెంప్ట్ అవుతున్నారు? మరి నేను ఎలా టెంప్ట్ అవుతున్నాను? మనం ఎదుర్కొనే టెంప్టేషన్స్ ఏంటి అసలు? ఏమండి? టెంప్టేషన్ ఉద్దేశం నేను మీకు చెప్పాను. మనం పడిపోవటం. టెంప్టేషన్ ఏ లెవెల్స్‌లో జరుగుతది? మనం ఎనిమీ యొక్క టెరిటరీలోనే ఉన్నాం మనం. Satan uses various things అన్నమాట. Satan uses circumstances, okay, or difficult situations, people, and he wants to provoke you అన్నమాట. యేసుప్రభు వారిని సేటన్ లాస్ట్ వన్ డే, లాస్ట్ 12 అవర్స్ ఆఫ్ ఆయన వెళ్ళిన ఆ యొక్క ఆగని ప్యాషన్ మీరు చూస్తే అందరూ ఆయన్ని ఏం చేశారు? దూషించి, తూలనాడి, అవమానపరిచి, ఉమ్ము వేసి, మిగతా మిగతా క్రిమినల్స్ అలా చేస్తారా? అలా చేసి ఉంటారా? నో. శిక్ష పడింది, తీసుకెళ్ళి సిలువేస్తారు. కానీ ఈయన్ని అలా ఇలా బాహాటంగా జనాలు ఆయన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. అందుకే హెబ్రీ 12 చూస్తాం. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువ ఒక్కటే కాదు ఆయన సహించింది. ఆయన ఆయన ఫేస్ చేయాల్సిన అవమానం కూడా, నింద కూడా, ఆయన చేయని నేరం ఆయన మీద మోపారు. ఓకే, ఆయన మీద ఆయన ఆయన ఏ విధం చేతనైనా ఆయన గురించి పాపం చేపించారు. Satan comes with sometimes with accusations. మనుషుల ద్వారా అక్యూజ్ చేపిస్తే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో దిస్ ఫెలో 3 రోజుల్లో దేవాలయాన్ని కడతా అన్నాడు పడగొడితే అనేసి. దేని గురించి యేసుప్రభు మాట్లాడింది? తన శరీరం అనే దేవాలయం గురించి. కానీ వాళ్ళు దాన్ని ఎలా చెప్తున్నారు? వేరే విధంగా అక్యూజ్ చేస్తున్నారు. యేసుప్రభు తను డిఫెండ్ చేసుకున్నాడా? ఇది కాదు నా ఉద్దేశము అని తప్పించుకోవడం కూడా ప్రయత్నం చేయట్లా. వాస్ క్వైట్, నోరు తెరవలేదు ఆయన. ఆయన ఏ విధంగా ఆయన చేత నోరు తెరిపించాలని సాతాను మాట్లాడుతూ టెంప్టేషన్ అది. ఆకలితో ఉన్నాడు ఆయన. తండ్రి చెప్పాడు 40 days ఫాస్టింగ్ ఉండాలి. గాడ్స్ కమాండ్మెంట్ కేమ్. సేటన్ నౌ కమ్స్ అండ్ టెంప్ట్స్ హిమ్. కొంచెం తిను, ఆకలేస్తుంది, బాగా బలహీనంగా ఉన్నావు. సేటన్ వచ్చి మాట్లాడుతాడు. తినలేదు ఆయన. సేటన్తో ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఫినిష్. ఏ విధంగా శోధనలు ఒక యవ్వన కాలంలో యేసుప్రభు వారు ఈరోజు ఒక యవ్వనస్తుడు ఎట్లా వెళ్తారో ఆయన కూడా వెళ్ళాడట. ఆయన వెళ్ళిన టెంప్టేషన్స్ వేరేం కాదు. జోసెఫ్ ఫర్ ఎగ్జాంపుల్, జోసెఫ్ని పోతిఫర్ కేసులో తను చెయ్యని నేరాన్ని పోతిఫర్ భార్య అక్యూజ్ చేసింది. ఇదిగో దిస్ ఫెలో నన్ను ఏమంటాము ఇబ్బంది పెట్టాడు అనేసి. జోసెఫ్ నోరు తెరిచాడా? ఏం చేశాడు జోసెఫ్? తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయలేదు తెలుసా? ఒకవేళ చేసి ఉంటే ఆవిడ నిందించట్లేదు. ఆవిడ డిగ్నిటీని ఆయన కాపాడాడు జోసెఫ్. దట్ ఈస్ ద రైచియస్ మ్యాన్ యొక్క లక్షణం. ఈవెన్ యేసుప్రభు వారు తల్లిదండ్రులు ఫిజికల్గా తీసుకుంటే ఈ జోసెఫ్ కూడా మేరీ గర్భవతి అయినప్పుడు రహస్యంగా విడనాడాలని చూశాడు, కానీ పబ్లిక్గా అందరి ముందు పంచాయతీ పెట్టి ఆయన అవమానపరచాలని చూడు. క్వైట్గా ఆవిడని విడిచిపెట్టాలని చూసుకున్నాడు. నీతిమంతుడని రాయబడింది. దేవుని యొక్క పిల్లల లక్షణాలు అనమాట ఇవి. వాళ్ళు దే విల్ నాట్ గాసిప్, దే విల్ నాట్ అక్యూజ్, వాళ్ళు దే విల్ కవర్ ద సిన్స్. ఇది సేటన్ యొక్క పని. మనము దేవుని బిడ్డలుగా ఈ యొక్క శోధనలు, అనేక విధాల శోధనలు వస్తాయి మనకి. మనం ఒక పోరాటంలో ఉన్నాం. చూడండి, మనలో ఆడమ్ యొక్క నేచర్ ఉన్నాడు, ఆల్రెడీ ఉంది మనకి. అది ఇట్ ఈస్ నాట్ టోటల్లీ గాన్. ఆ స్వభావం ఉంది. అందుకే ఎఫెసీ 4లో కానీ కొలస్సీ 3లో కానీ పుట్ ఆఫ్ ద ఓల్డ్ నేచర్, లే ఇట్ అసైడ్. మీరు కంటిన్యూస్గా అదొక స్ట్రగుల్ అనమాట.
డై టు యువర్ సెల్ఫ్. నేను చచ్చిపోయి ఒకటి దేవుని కొరకు జీవించమనేది ఒకటి. అండ్ ఐ రియాక్టింగ్ ఇన్ ద స్పిరిట్, నాట్ ఇన్ ద ఫ్లెష్. శరీరానుసారంగా నేను రియాక్ట్ అయితే, శరీరానుసారంగా నేను ఆలోచిస్తే, శరీరానుసారంగా నేను మాట్లాడితే, ఇఫ్ ఐ ఏమంటాము వాక్ ఇన్ ద ఫ్లెష్, ఐ డై, నేను మరణిస్తా. సేటనికి నేను డోర్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. అదే నేనేం చేస్తాను తెలుసా, ఆత్మలో రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాను. నేను రియాక్ట్ అవ్వను ఫ్లెష్లో, ప్రభుకు అప్పగించుకుంటాను. యేసుప్రభు ఏం మాట్లాడలేదు, మౌనంగా తన వ్యాజ్యమును దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన తను డిఫెండ్ చేసుకొని ప్రయత్నం చేయాలి, బెదిరించలేదు. ఆయన తన పవర్ చూపించాలని అనుకోలేదు. ఎంతమంది ఏం చేసినా హీ వాజ్ జస్ట్ క్వైట్. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొని రాయబడింది. చూడటానికి ఆ మూమెంట్ యేసుప్రభు వారు ఓడిపోయినట్లుగా, చనిపోయినట్టుగా సేటు అనుకోండి, అమ్మ పీడ విరగలేదు అనుకోని ఉండొచ్చు. నో, వాడికి తెలియని విషయం ఏంటంటే, అందుకే కొద్దిపత్తి రాస్తున్నాడు, అసలు వాడికి ఆ జ్ఞానం ఉంటే సిలువ వేసేది కాదని రాయబడింది. వాడికి తెలియదు ఆ విషయం. యాక్చువల్గా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సేటన్ అనేది వాడికి తెలియదు ట్రూగా. అయితే చాలాసార్లు చాలామంది అదే అనుకుంటారు. నో, దేవుడు న్యాయంగా తీర్పు తీర్చి ఆ వ్యక్తిని తర్వాత హెచ్చిస్తాడు. జోసెఫ్ వాజ్ అక్యూజ్. జోసెఫ్ వాజ్ ఏమంటాం, అన్యాయంగా తీర్పు గురయ్యాడు, జైల్లో పడేశారు, హింసించారు, బాధ పెట్టారు. చూడటానికి ఆ మూమెంట్ అంతా, ఇయర్స్ అంతా కూడా అన్నెసెసరీగా బాధపడినట్టుగా, దేవుడు అతని జీవితంలో లేడు అన్నట్టుగానే అనిపించవచ్చు. నో, దేవుడు యాక్చువల్గా వీటన్నిటినీ కూడా తనని హెచ్చించడానికే దేవుడు మాట్లాడతాడు. సో నేను పాయింట్ ఏంటంటే, ఎట్లా మనము వాడిని ఎదుర్కొంటాం, ఈ యొక్క టెంప్టేషన్స్ అన్నిటిని, ఈ అక్యూజేషన్స్ని, లేకపోతే సేటన్ యొక్క ఈ యొక్క ఫ్లడ్ ఆఫ్ ఏమంటాము శోధనని నేను ఎలా ఎదుర్కొంటా, ఎలా ఫైట్ చేస్తాను. వాళ్ళు ఏం చేశారంట, 3 విషయాలు మాట్లాడారు. ఒకటి బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ద్వారా. రెండవది వారి సాక్ష్యము ద్వారా. మూడవది వారి ప్రాణమును వారు ప్రేమించుకొనకుండా ఉండుట చేత. 3 థింగ్స్. అవ్వండి మళ్ళీ ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఒకటేనంట, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఆ. వానిని జయించి ఉన్నారు గాని ఆ, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తమ మరణం వరకు తమ ప్రాణములను వారు ప్రేమించుకుంటే ఇవి చేసేవాళ్ళు కాదు. ఎవడు తను ప్రేమించుకుంటాడో వాడు సేటన్ని గెలవలేడు. ఓకే, మనం డినై చేసుకోకుండా సేటన్ని గెలవలేం. వారు ప్రేమించుకోలేదు. దే ఓవర్కేమ్ హిమ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్. ఎందుకు బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అన్నాడు? సేటన్, ఇందాక చెప్తున్నాను, సేటన్ యొక్క వెపన్ ఏంటి? సేటన్ యొక్క వెపన్ అక్యూజేషన్. ఓకే, చెప్పండి, సేటన్ దేవుని ముందు ఫాల్స్ అక్యూజేషన్ చేస్తాడా? చేయగలడా? అంత ధైర్యం ఉంది ఆడికి? గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ అయిన దేవుని దగ్గరికి వెళ్ళి సేటన్ అబద్ధం ఆడగలడా? నో. ఒకవేళ నీలో సత్యం ఉంటే, నీలో ఆనెస్టీ ఉంటే, ఇంటిగ్రిటీ ఉంటే, ఇఫ్ యువర్ కాన్షియన్స్ ఈజ్ క్లియర్, బ్లేమ్లెస్గా దేవుని ముందు నడుస్తూ ఉంటే, నీ మీద సేటను అక్యూజ్ చేయలేడు. ఇంపాసిబుల్ అది. వాడు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగేది ఎప్పుడంటే, నీలో ఏదో వాడు కనిపెడితేనే. నాలో పాపమును కనిపెడితేనే. యేసు దగ్గరికి వచ్చాడు, జాన్లో రాయబడింది, ఇదిగో ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కమింగ్. అయితే వాడికి హీ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ మీ అంటున్నాడు ప్రభు. చూసారా బైబిల్లో? యోహాను సువార్త క్విక్గా రండి ఒకసారి. 14వ అధ్యాయము 30-31. The ruler of the world is coming and he has nothing in me. He has nothing in me. వాడు నిన్ను వెతుకుతాడు, సర్చ్ చేస్తాడు. ఇప్పుడు సర్చ్ బటన్ కొడితే కదా అన్ని చూస్తున్నట్టు వాడు నిన్ను సర్చ్ చేస్తూ ఉంటాడు. టిప్ టు మొత్తం నీ గురించి మొత్తం వెతుకుతాడు అనమాట. ఏదైనా దొరికిద్దా వీడి దగ్గర అనేసి అది తీసుకుని వెళ్ళి మోస్తాడు అక్కడికి, దేవుని దగ్గరికి. వాడు ఇప్పుడు ఏం కనిపెట్టగలడు నీలో? సేటన్ని మనం మోసం చేయగలమా? మనుషుల్ని, పాస్టర్ని మోసం చేయొచ్చు మనం.
మనుషుల్ని మోసం చేయగలుగుతాం. సైతాన్ని దేవుని మోసం చేయలేం. ఎందుకంటే స్పిరిచువల్ రెల్మ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్‌పరెంట్. యూ కెన్ నాట్ హైడ్ ఎనీథింగ్. సైటన్ నోస్. ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక పాస్టర్ ఒక దెయ్యం వెలగొట్టడానికి వెళ్ళాడనమాట. అది ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట అది. అయితే ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని వీళ్ళు దెయ్యం వెలగొట్టడానికి వెళ్ళారు ఒకళ్ళింటికి. ఆ దెయ్యం అంటుందనమాట, పాస్టర్ నువ్వు ఇడ్లీ తిని వచ్చావు నాకు తెలుసు అంటుందంట. ఇదేంటి అంటే సైతాన్‌కి తెలిసిపోయింది వీళ్ళు ఇడ్లీ తిని వచ్చాడనేసి. అతను అన్నాడు, నేను ఇడ్లీ తింటే ఏమి, దోస తింటే ఏమి నీకు, యేసునామములో నువ్వు బయటికి రా అన్నాడు. సో అంటే ఏంటి, సైతాన్‌కి ఎలా తెలిసింది తెలుసా? సైతాన్‌కి మన సీక్రెట్స్ అని తెలుసా? ఆఫ్ కోర్స్ యెస్. Satan knows, angels knows. They go to God with all of our shortcomings, our secret sins, accusations. దానివల్ల వచ్చే నష్టం ఏంటి నాకు? Satan ఏం చేస్తాడు తెలుసా? నాలో గిల్ట్‌ని, కండెమ్నేషన్‌ని, ఫియర్‌ని, సిక్‌నెస్‌ని, లేకపోతే దేవునితో సంబంధం చాలా చాలా విషయాల్లో వాడు నన్ను అటాక్ చేస్తూ ఉంటాడు. ఎవరిని మింగేస్తాడు, ఆమంతం మింగాలని చూస్తాడు, మింగివేయాలని సైతాన్ పని చేస్తూ ఉంటాడు. అయితే అదే అంటున్నాను నేను, దేవుని ముందు అంటే యేసు రక్తంతో వాడిని ఓడించడం అంటే ఏంటి? దే నో హౌ టు యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని ఎలా వాడతారు చెప్పండి? యేసు రక్తం వాడారా మీరు ఎప్పుడన్నా? ఎలా వాడతాం యేసు రక్తాన్ని? యేసు రక్తము 1 యోహాను 1:7 అదే రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయను రాయబడింది. ఏ పాపమును పవిత్రంగా చేస్తుంది? అన్ని పాపాలని కడగగలిగిన శక్తి యేసు రక్తానికి ఉందా? అన్ని పాపాలను కడిగే శక్తి యేసు రక్తానికి లేదు. మరి ఏ పాపాలను మాత్రమే యేసు రక్తం కడగగలదంటే, నువ్వు ఏ పాపాలు ఒప్పుకుంటావో. నువ్వు ఒప్పుకొనని పాపాన్ని యేసు రక్తం కడగదు. ఒప్పుకొనని పాపాలు ఉన్నాయా నాలో ఏమన్నా? ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మనం వాటిని ఒప్పుకోం. ఒక పాపంను ఒప్పుకోవడానికి చాలా హ్యూమిలిటీ కావాలి, సత్యముగా ఆనెస్టీ కావాలి. ఆకాను ఒప్పుకోవట్లా, చివరి క్షణం దాకా ఒప్పుకోవట్లా తను చేసిన పాపాన్ని. డేవిడ్ ఒప్పుకోవాలా, నాతాను వచ్చి గద్దించేదాకా ఒప్పుకోవాలా. అననీయ సఫీరాలు ఒప్పుకోవాలా. వాళ్ళు కరెక్ట్ అన్నారు. పీటర్ మాట్లాడాల్సి వచ్చింది. వై ఆర్ యూ లయింగ్ టు ద హోలీ స్పిరిట్ అంటున్నారు. వేషధారణ అనేది అబద్ధం తెలుసా? వేషధారణ అనేది ఇట్స్ అబద్ధం. పరిశుద్ధాత్మక అబద్ధం ఆడటం, అది మనుషులకు అబద్ధం ఆడటం కాదు. ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ ఈస్ లయింగ్ టు ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? ఒప్పుకున్న ఎన్ని పాపాలు, ఇంకా క్షమించబడని పాపాలు ఉన్నాయి మనలో. అవన్నీ ఏం చేస్తుంది తెలుసా? దే కాజ్ స్పిరిచువల్ సిక్నెస్. మన శరీరంలో చాలా ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా ఫ్రీ రాడికల్స్, ఆక్సిజన్ రియాక్టివ్ రాడికల్స్ ఇవన్నీ ఏమంటాము మన బాడీలో ఫిజియాలజీలో మెటబాలిక్ ప్రాసెస్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల, లేకపోతే బ్యాడ్ ఏమంటాం హ్యాబిట్స్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. టైం టు టైము కిడ్నీస్, లంగ్స్, ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్గా పనిచేసి వాటన్నిటిని బయటికి తరిమేసి ఫైట్ చేసి పంపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, కిడ్నీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్, ఈ జంక్ చెత్త అంతా బాడీలో పైలప్ అయిపోతుంది. 100% డైస్, మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మైక్రోబ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒప్పుకోనని పాపాలు మనం కలిగి ఉంటే, దట్స్ ఎ ప్లేస్, దీస్ ఆర్ ద ప్లేసెస్ ఫర్ ద ఫుట్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్. స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్ గా మారిపోతాయి. ఫస్ట్ ఫుట్ హోల్డ్ వస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక అదే రాస్తాడు, డోంట్ గివ్ ఆపర్చునిటీ టు ద డెవిల్. వాడు వచ్చి కాల్ మోపుతాడు, వాడు చిన్న ప్లేస్ తీసుకుంటాడు, తర్వాత అక్కడ వాడు నిలబడి హీ ఇన్వైట్స్ ఆల్ ద అదర్ థింగ్స్ అనమాట. వేరే వాటన్నిటిని పిలుచుకొచ్చుకుంటాడు, వాడు స్ట్రాంగ్ హోల్డ్ తయారు చేసుకుంటాడు. ఎఫెసీ అదే రాస్తాడు, డోంట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు డెవిల్. ఒకసారి కొరింథీ పత్రిక రండి, ఒకసారి క్విక్గా 2 కొరింథీ అనుకుంటా,
2 కొరింథీ 2 10-11 వచనం చూడండి. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో ఉమ్, నేనును వానిని క్షమించుచున్నాను. ఉమ్. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. నువ్వు ఇంగ్లీష్లో ఏమంటారంటే, సో దట్ నో అడ్వాంటేజ్ వుడ్ బి టేకెన్ ఆఫ్ us బై Satan. If you don't forgive someone, Satan takes advantage of that. వాడికి అక్కడ ఏం అడ్వాంటేజ్ దొరికింది అనమాట. అక్కడ వాడు పెనిట్రేట్ అవడానికి, ఎందుకంటే వాడి క్షమించకపోవటము, అన్ఫర్గివ్నెస్, బిటర్నెస్, జెలసీ, దీస్ ఆర్ ఆల్ సాతాను సంబంధించిన విషయాలు ఇవన్నీ. అవి మనలో ఉన్నాయి అనుకోండి, వాడికి అక్కడ ఫుట్ హోల్డ్ దొరికింది, వాడికి అడ్వాంటేజ్ అయిపోయింది, అక్కడ ఎంటర్ అయిపోతాడు వాడు. సో చాలా ఫిజికల్ సిక్నెసెస్ కూడా యాక్చువల్లీ ద రీజన్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట, అన్ఫర్గివ్నెస్ అనేది. సో సేటన్ ఎట్లా వస్తాడు, వాడి పేరేంటి, అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ అని. దాన్ని ఎలా ఎదుర్కొంటా నేను, యూ షుడ్ నో హౌ టు యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం వాడడం తెలియకపోతే, ఉదాహరణ చెప్పన, యేసు దేవుడు ఏమన్నాడు, పస్కా పశువును వధించాలి. ఐగుప్తులో వాళ్ళందరూ 430 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు ఐగుప్తులో, తెగులు పంపించాడు, ఎన్ని చేసినా వాళ్ళకి విడుదల రావట్లేదు. మీకు తెలుసు, ద లాస్ట్ థింగ్ దట్ గాడ్ డిడ్ ఏంటి తెలుసా, పస్కాను వధించడం. పస్కా వాజ్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తము చెందితేనే విడుదల వచ్చింది వాళ్ళకి. ఫరో చచ్చిపోతాడు. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దే వర్ సపోజ్ టు డూ అండ్ దే డిడ్ ఇట్. అయితే వాళ్ళు ఏం చేయాలి, మీరు ఎక్స్‌లోస్ చూస్తాం, ఆ పస్కాను అంటే మీరు అబీబు నెలలో 10వ తారీఖు తెచ్చుకొని దాన్ని 4 రోజులు పెంచుకొని 14th దినమున దాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఆ బ్లడ్ని ఒక బేషన్లో వేసుకోవాలి. ఆ బ్లడ్ని ఒక బేషన్లో వేసుకొని, హిస్సోపు అనే ఒక మొక్క ఉంటుంది ఆ కాలంలో, అక్కడ పెరుగుతుంది. హిస్సోప్ అనే ఆ ప్లాంట్, స్మాల్ shrub అనమాట. ఆ ప్లాంట్ కొమ్మను తెచ్చుకొని అదే కొమ్మను వాడాలి. దేవుడు స్ట్రిక్ట్గా కొన్ని పెట్టాడు రూల్స్. ఆ కొమ్మను తీసుకొని ఆ ప్లాంట్ని ఆ రక్తంలో ముంచి ద్వారబంధకాలకి పోయాలి. నువ్వు అది కట్ చేసిన బ్లడ్ని ఇంట్లో బేషన్లో అలానే ఉంటే యూస్ లేదు. హిస్సోపుతో నువ్వు వాడటం నేర్చుకో. వాడకపోతే ఆ యొక్క మరణదూత ఆ రోజు నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ లేదు కనుక. నువ్వు బికాజ్ యూ డిడ్ నాట్ అప్లై ద బ్లడ్, దో యూ హ్యావ్ ద బ్లడ్, యూ డిడ్ నాట్ అప్లై ఇట్, కనుక ఆ మరణదూత ఆ రోజు రాత్రి ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. ఏ కుటుంబంలో యేసు రక్తమును వాడటము చేత కాదో, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారో, ఏ కుటుంబంలో యేసు రక్తము విరివిగా వాడబడదో, ఒక ఊట తీయబడింది పిల్లలు, ద ఫౌంటైన్, ఆయన పక్క నుంచి ఒక ఊట తీయబడింది. ఆ ఊట ఎప్పటికీ స్రవిస్తూనే ఉంది. ఆ ఊటని మనం వాడుకోవాలి, రక్తాన్ని వాడుకోవాలి, వృధా చేసుకోకూడదు రక్తాన్ని. ఓకే, ఆ రక్తాన్ని వాడినప్పుడే సేటన్ డిఫీట్ అవుతాడు. రక్తం వాడే అవసరం నీకు లేకుండా ఉండొచ్చు అంటే ఉండొచ్చు. పౌలు అంటాడు, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ మీ అంటాడు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఏమంటాము, ఏమంటాం, నా మనస్సాక్షి నా మీద ఎటువంటి నేరారోపణ చేయట్లేదు అంటాడు. ఎస్, పాసిబిలిటీ ఉంది. బల తీసుకునే ముందు మన క్లియర్ కాన్షియన్స్ లేదా, అన్ని పాపాలు ఒప్పుకున్నాం అక్కడ. ఎవ్రీ సింగిల్ మూమెంట్ మనము సిన్ ఫ్రీగా ఉండాలి, క్లియర్ కాన్షియన్స్తో. దాన్నే బ్లేమ్లెస్ అంటాం. అటువంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. హూస్ హార్ట్ ఇస్ హిస్ హూ ఆర్ బ్లేమ్లెస్. అటువంటి వాళ్ళని 2వ దినవృత్తాంతాలు చూస్తాం 16:9 అనుకుంటా. దేవుడు ఎతుకుతూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా, వాళ్ళకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేయడానికి. హీ వాంట్స్ టు సపోర్ట్ యూ సో స్ట్రాంగ్లీ. కెన్ యూ బిలీవ్ దాట్? దేవుడు నన్ను సపోర్ట్ చేస్తే స్ట్రాంగ్గా, నాకు ఎదురుంది అసలు, దేవుడు నా పక్షాన్ని నాకు సపోర్ట్ చేస్తే ఎవడైనా నా ముందు నిలబడగలడా? అయితే ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఎవడు బ్లేమ్లెస్గా ఉంటాడు అని ఎదుట. బ్లేమ్లెస్గా ఉండు, పర్ఫెక్ట్ అనట్లా నేను. పర్ఫెక్షన్ కమ్స్ మచ్ లేటర్. ఎవడు పర్ఫెక్ట్ అవ్వడు. ప్రభు వచ్చినప్పుడే ఎవడైనా పర్ఫెక్ట్ అయ్యాడు. కానీ బ్లేమ్లెస్గా ఉండొచ్చు, క్లియర్ కాన్షియన్స్ కలిగి ఉండొచ్చు. యేసు రక్తంతో కడగబడి నాకు తెలిసిన నా మనస్సాక్షి అంతా నా మీద నేరారోపణ చేయని స్థితిలో నేను ఉండొచ్చు.
దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని రాయబడింది. దాన్ని ఎలా తీసుకున్నాను తెలుసా? ఏంటి నీ దుఃఖం? దేని గురించి దుఃఖం అనేది? వాళ్ళు నన్ను తిట్టాడని, కొట్టాడని, అవమానపరిచాడని, లేకపోతే ఉద్యోగం లేదని, లేకపోతే రోగం వచ్చిందని, ఈ బాధలతో దుఃఖపడుతుంది. దాని గురించి కాదు దుఃఖపడింది. మరి నా దుఃఖము అక్కడ రాయబడిన కాంటెక్స్ట్ ఏంటంటే ఆత్మ విషయమైన పరిస్థితి గురించి రాయబడింది. బికాస్ ఆఫ్ మై సిన్. అయ్యో, నేనేంటి ఇట్లా ఉన్నాను? నన్ను నేను చాలా కఠినంగా నేను స్క్రూటనైజ్ చేసుకోవాలి. నన్ను కఠినంగా నేను స్కాన్ చేసుకోవాలి. నన్ను కఠినంగా రూత్లెస్గా నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి. ఆనెస్ట్గా ఐ మస్ట్ బి ఆనెస్ట్ టు మై సెల్ఫ్. అదే సత్యం అనే దట్టి కట్టుకోవడం అంటే. సాతానుతో పోరాటంలో సత్యము అనే దట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సత్యానికే మొత్తము నీ యొక్క ఆర్మర్ అంతా కూడా ఇమిడి ఉంటుంది అనమాట. ఆ బెల్ట్ ఒక్కటి ఊడింది అనుకో, ఆ నీ యొక్క ఆల్ ఆర్మర్స్ అన్ని పోతాయి. అక్కడే కత్తి ఉంటుంది, అక్కడే బ్రెస్ట్ ప్లేట్ ఫిక్స్ అయి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నీ హార్ట్ అంతా ప్రొటెక్షన్ అక్కడే. అయితే ఆ సత్యము అంత ప్రాముఖ్యమైన విషయము. నాకు నేను కఠినంగా నేను జడ్జ్ చేసుకోవాలి. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా చూపు ఎలా ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ఏడుపు ఉండాలి. డేవిడ్ బ్రైనార్డ్ గారు, ఆయన తన లైఫ్ మొత్తం ఏడుపు ఇదే. హీ లివ్డ్ వెరీ షార్ట్ లైఫ్. 29 years జీవించాడు ఆయన. హీ డిడ్ంట్ డూ మచ్ మినిస్ట్రీ ఏం చేయలేదు ఆయన. కానీ ఆయన జీవించిన కొద్ది కాలము రెడ్ ఇండియన్స్ మందిని చేసిన కొద్ది మందిని రక్షించగలిగాడు ఆయన. కానీ ఆయన రాసుకున్న పర్సనల్ డైరీ కొన్ని వేల మంది సేవకులను తయారు చేసింది. ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, ఎ లైఫ్ ఆఫ్ మార్నింగ్. ఏడిపాడు, దుల్లాడేవాడంట మంచులో పడి. ప్రభువా, నేను నీలాగా లేనయ్యా, ఈరోజు ఇదిగో నేను నా సహోదరుని క్షమించలేకపోయాను, సహోదరుని నేను బిటర్నెస్ తీసుకోలేకపోతున్నా, క్షమించలేకపోతున్నా, లేదా నా గ్రీడీనెస్ ఉంది, నా సహోదరుడు బ్లెస్ అయితే నేను జెలసీగా ఫీల్ అవుతున్నాను. ప్రభువా, ఆలోచన చేయండి ఒకసారి. ఎన్ని అన్క్రైస్ట్ లైక్ యాటిట్యూడ్స్ నాలో ఉన్నాయి. యాక్షన్స్ గురించి మాట్లాడలేదు నేను. పైకి మనం అందరం చాలా సచ్చీలులము, భక్తిపరులము, గొప్పగా కనపడతాం. మనం అద్భుతంగా మనము భక్తుల్లా కనపడతాం బయటికి. అది ఎవడు చూడు, అవన్నీ దేవుడు పట్టించుకోడు. ఐ టెల్ యూ, ద సిన్స్ ఆర్ మచ్ డీపర్ లెవెల్లో. ఇంటెన్షన్స్, మోటివ్స్, తర్వాత యాటిట్యూడ్స్, అర్థమైందా? దే ఆర్ మచ్ డీపర్ లెవెల్లో దేవుడు అక్కడ చూస్తాడు అవి. వాట్ ఆర్ యూ యాక్చువల్లీ దేనికోసం చూస్తున్నావు? లోపల ఉన్న నా యొక్క ఏమంటాము శరీర సంబంధమైన లోపల ఉన్న నా యొక్క విషయాలు అన్నమాట. అవన్నీ ఆదాము యొక్క స్వభావం. దాన్ని నరికివేయాలంటాడు. కట్ ఇట్ ఆఫ్. ఎట్లాగా కట్ చేయబడతాయి అవి? ఓన్లీ వెన్ ఐ ప్రే. ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ప్రభువా, ఇలా ఉంది. ఒక్క రోజులో జరగదు. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ. ఈ రోజు నువ్వు డీల్ చేస్తే రేపు మళ్ళీ అది మొలుస్తుంది. త్రూ అవుట్ లైఫ్ నేను ప్రతిరోజు వీటిని డీల్ చేసుకోవాల్సిన విషయాలు. ప్రతిరోజు వెళ్ళాల్సిందే. గ్రాడ్యువల్గా దేవుడు నీకు విక్టరీ ఇస్తాడు. గ్రాడ్యువల్గా ఫిజికల్గా పనుల నుంచి మనము త్వరగానే బయటపడతాం. కానీ లోపల ఉన్న వాటితో యేసు రక్తమును అప్లై చేసుకోవాలి, ఒప్పుకోవాలి. కాన్స్టెంట్గా నేను ఒప్పుకోవాలి. నా ప్రతి మాట నేను చెక్ చేసుకోవాలి, దేవుని భయం కలిగి. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? రెండవది ఎలా జయించారంటే వాళ్ళు టెస్టిమోనీ, ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమోనీ. వారి మాట ద్వారా చాలా జాగ్రత్తగా పిల్లారు. సైటన్ ని ఓడించాలంటే నువ్వు పలికే మాటలే. నీ నోటి నుంచి వచ్చే మాటతో నువ్వు చిక్కున్న పడతావు, నీకు విజయం అని వస్తుంది. ద వర్డ్స్ రివీల్ యువర్ హార్ట్. నేను మాట్లాడే ప్రతి మాట సైటన్కి ఆయుధం అన్న అవుతుంది, లేకపోతే సాతాను యొక్క తల చితకు కొట్టబడుతుంది. యేసుప్రభు వారు దేనికి అపోస్తలుడో దేనికి ఆయన ప్రధాన యాజకుడో తెలుసా? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. దేర్ఫోర్ హోలీ బ్రదరన్, 1 చదువు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును యేసుప్రభు దేనికి అపోస్తలుడు, దేనికి ప్రధాన యాజకుడు అంటే
మనము ఒప్పుకునే దానికి మాత్రమే. నీ నోటి నుంచి ఏం వస్తుందో దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఆమేన్ అంటాడు, లేకపోతే కామ్‌గా ఉంటాడు ఆయన. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ కన్ఫెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా నోటి నుంచి ఏమి రాకూడదో తెలుసా? ఎంత ప్రాముఖ్యమైనది తెలుసా? ఎందుకు మనము సాతానుకి ఇరుక్కుపోతాం, చిక్కుపడిపోతాం అంటే బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. యు విల్ వైడ్ ఓపెన్ ఎ డోర్ టు ద డెవిల్. ఒకసారి అండ్ ఆల్సో యు గ్రీవ్ ద హోలీ స్పిరిట్ బికాస్ ఆఫ్ అవర్ స్పీచ్. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 27 నుంచి డు నాట్ గివ్ ద డెవిల్ అన్ ఆపర్చునిటీ అంటూ ఎలాగ సాతానికి ఆపర్చునిటీ వస్తుందో కొన్ని విషయాలు చెప్తాడు. అపవాదికి చోటియకుడి, ఉమ్. దొంగిలువాడు ఇక ఒకటి మీదట దొంగతనము, ఐడిల్ గా ఉండటము, ఓకే. తర్వాత ఇఫ్ యూ 29, డోంట్ షేర్ 29. సెటిల్కి వచ్చే అవకాశాలు, గ్రీడీగా ఉండడం ఇదంతా. నెక్స్ట్ 29కి రండి. ఇంకో విషయం వినువారికి మేలు కలుగునట్లు ఉమ్. అవసరంను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి కలిగే అనుకూల వచన, నీ వర్డ్స్ ఎడిఫై చేసేలా ఉండాలి, బ్లెస్సింగ్ ఉండాలి. నా వర్డ్స్ ఎలా ఉండాలంట? ఎడిఫికేషన్ కోసము. అనుకూల వచనమే పలుకుడు గాని ఆ, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఏంటి ఇక్కడ దుర్భాష అంటే? బూతు అని కాదు ఇక్కడ. అన్హోల్సమ్ వర్డ్, ఎనీథింగ్ that doesn't edify your brother or sister. అయిపోయిందా? అలా? అండ్ అప్పుడు ఏమైందంట? హోలీ స్పిరిట్ విల్ బి గ్రీవ్డ్. 31 చదవండి ఇప్పుడు, కంటిన్యూషన్. సమస్తమైన ద్వేషము, ద్వేషము, కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, ఉమ్, దూషణ, దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉమ్. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇవి డీల్ చేసుకోకపోతే ఏమైంది తెలుసా? నా నోట నుంచి అన్హోల్సమ్ వర్డ్స్ వస్తాయి. దట్ ఈస్ హౌ. అందుకే ఇష్టపడ్డారు మీరు ప్రతి వ్యర్థమైన మాటకి మీరు లెక్కప్ప చెప్పాలి అంటాడు దేవుడు. ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ ఏంటి ఇక్కడ? నేను ద వర్డ్ ఆఫ్ కన్ఫెషన్. సైతాన్ ఎప్పుడు ఓడిపోతాడు? నీ నోటి నుంచి ఏమి రావాలి, ఏం రాకూడదు నేను తర్వాత చేస్తాను. మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీక్. ఒకసారి కీర్తన గ్రంథము రండి ఒకసారి. నా నోటి నుంచి రావాల్సిన మాటలు. Yeah, please quickly come with me. Last chapter, last but one. 149. Psalm 149. ఆరో వచనం చదవండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. హై ప్రైజెస్ ఆఫ్ గాడ్. మన నోట ఎప్పుడు కూడా హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ ఉండాలి. యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చించాలి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును. ఇన్ దోస్ డేస్, ఆ కాలంలో వాళ్ళ శత్రువులు ఎవరంటే అన్యజనులు, ఇజ్రాయేలీలకి. ఓకే, ఇప్పుడు అన్యజనుల ప్లేస్ లో మన శత్రువులు ఎవరు? పీపుల్ కాదు, దురాత్మ సమూహాలు, మన ఎనిమీస్, రియల్ ఎనిమీస్ అనమాట. ఓకే, వాళ్ళని ఎలా జయిస్తామంట? అంటే 2-edged sword in their hand. ఎందుకు? టు ఎగ్జిక్యూట్ వెంజన్స్ ఆన్ ద ఎనిమీస్. నా శత్రువులను పోరాటము అన్న నోటి నుంచి ఏం రావాలి తెలుసా? రెండంచులు గల ఖడ్గం రావాలి. ఇస్ అ పనిష్మెంట్ ఆన్ ద పీపుల్, అంటే ఆన్ ద ఎనిమీస్. ఇంకోటి, టు బైండ్ దేర్ కింగ్స్. హూ ఆర్ ద కింగ్స్ అండ్ అథారిటీస్ అండ్ ప్రిన్సిపాలిటీస్? డిమానిక్ ఫోర్సెస్. వాటిని నువ్వేం చేయాలంట? యు మస్ట్ బైండ్ దెమ్. ఎలాగా? బై దిస్ వర్డ్ ఆఫ్ జడ్జ్మెంట్. దేవుని వాక్యం, రెండంచుల వాక్యంతో. విత్ ద చేంజ్ అండ్ దేర్ నోబుల్స్ విత్ ద ఫెటర్స్ ఆఫ్ ఐరన్. 9వ వచనం. టు ఎగ్జిక్యూట్ ఆన్ దెమ్ ద జడ్జ్మెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద జడ్జ్మెంట్ రిటన్. తెలుసా? ద జడ్జ్మెంట్ ఈస్ ఆల్రెడీ పాస్డ్ or written on the enemies.
ఈరోజు ఎనిమీస్ అన్ని జడ్జిమెంట్ గుండా వెళ్ళిపోయినా ఇంకా జడ్జిమెంట్ గుండా వెళ్ళాల్సి ఉందా? ఏమేమి ఎనిమీస్ ఉన్నాయి మనకి? ప్రధానంగా 4 ఎనిమీస్ కదా. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫ్లెష్ తీసుకుందాం. అవర్ ఎనిమీ, బిగ్గెస్ట్ ఎనిమీ. మన ఫ్లెష్ క్రూసిఫై అయిందా లేదా? ఇట్ ఈస్ క్రూసిఫైడ్. వన్స్ ఫర్ ఆల్, డన్ డీల్ అంతే. రెండవది సేటన్. సిలువలో సాతాన్ తల చితకదొక్కబడిందా? వాడు ఇంకా వాడి పవర్ మిగిలిందా? హిస్ హెడ్ ఇస్, సేటన్ ఇస్ క్రష్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సెకండ్. మూడవది ఏంటి? వరల్డ్. యేసుప్రభు వారు లోకమును జయించడా లేదా? ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్, డు నాట్ ఫియర్. ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోకానికి ఒక ఆత్మ ఉంది, స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ జడ్జ్డ్. యేసుప్రభు వారు దాన్ని కూడా డీల్ చేశాడు. ప్రూఫా? వాక్యం చూపిద్దామా? ద ఏజ్ అని రాయబడింది. ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని. దుష్టకాలం అన్నాడు. ఇంగ్లీష్ లో హీ మైట్ రెస్క్యూ us ఫ్రమ్ దిస్ ప్రెసెంట్ ఈవిల్ ఏజ్, ఈవిల్ వరల్డ్. ఏజ్ అనేది ఒకటి ఉంది. ఈ లోకము, ఈ కాలము, ఈ యొక్క దుష్ట యుగము, ద వరల్డ్ అన్నమాట. ఏమంటాము? ద పవర్ ఆఫ్ ద వరల్డ్, స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. దీని నుంచి కూడా దేవుడు మనల్ని రెస్క్యూ చేశాడు అని రాయబడింది. యేసుప్రభు జయించాడు, మనల్ని కూడా జయించాడు బై ఫెయిత్. అందుకే జాన్లో ఏమంటున్నాడు? లోకమును జయించినది మీ విశ్వాసమే, ఫెయిత్. ఎస్. సో ద థర్డ్ థింగ్, వరల్డ్ ఈజ్ ఓవర్కమ్. అండ్ ద ఫోర్త్ వన్, ఫ్లెష్, వరల్డ్, డెవిల్ అయిపోయాడు. డెత్. ఎక్సలెంట్. డెత్ ఈజ్ ఓవర్కమ్. ఎలాగా? దాన్ని crucified with Christ on the cross already. ఎట్లా చేసిన దాన్ని? మరణపు ముళ్ళు విరిచి. ముళ్ళు ఏంట? ముళ్ళు పాపము. రోమన్ 8లో రాయబడింది, ద సిన్ ఈస్ జడ్జ్డ్, కండెమ్డ్. హీ కండెమ్డ్ ద సిన్. పాపము, ద బాడీ ఆఫ్ ద సిన్ మైట్ బి డన్ అవే. పాప శరీరాన్ని ఆయన విరిచేశాడు. పవర్ ఆఫ్ ద సిన్ బ్రేక్ చేసేసాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో, లెట్ మీ టెల్ యు, దిస్ ఇస్ ద ట్రూత్. అండర్లైన్ దీస్ వర్డ్స్. Satan has no power over you. సాతానికి నీ మీద అధికారం లేదు. లోకానికి నీ మీద అధికారం లేదు. ఇంకోటి, పాపము నీ మీద, పాపములకు ప్రభుత్వం చేయలేదు. రోమన్ 6:14. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నువ్వు కృప కింద ఉన్నావు కనుక. అండ్ యువర్ ఓన్ ఫ్లెష్, నీ ఫ్లెష్ని కూడా ఆయన క్రూసిఫై చేశాడు. అంటే ఆల్ ద ఎనిమీస్ మీద యేసు ప్రభువు వారు జడ్జిమెంట్ తీసుకొచ్చాడు. ఇందాక ఏమంటున్నాడు 149వ కీర్తనలో? యు మస్ట్ ఆల్సో బ్రింగ్ ద జడ్జ్మెంట్. వాటి మీద నువ్వేం పలకాలి తెలుసా? ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు కన్ఫెస్ చేయాలి. భయపడకూడదు. ఇప్పుడు ఏ పరిస్థితి నువ్వు భయపడకూడదు. యు ఆర్ మైటీ వారియర్ లా ఉండాలి. నా ప్రభు నా కోసం సమస్తం చేశాడు. భయపడద్దు, దేనికి భయపడద్దు. యేసు ప్రభు నిన్ను ఆల్రెడీ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఏమంటాము? ఫైట్ ఫ్రమ్ ద విక్టరీ, నాట్ ఫర్ ద విక్టరీ. సో సేటన్ని డిఫీట్ చేయడానికి యూజ్ ద బ్లడ్. అంటే ఏంటి? ఎవ్రీ పాపమును ఒప్పుకో, దేవుని ముందు ఒప్పుకో, క్లియర్ కాన్షియన్స్ పెట్టుకో. సేటన్ ఓడిపోయాడు ఆల్రెడీ. వాడు ఏం చేయలేడు. నిన్ను తోక ముడుచుకుని పాలకెత్తాల్సిందే. రెండవది, నీ నోటితో అబద్ధం కానీ, భయం సంబంధించిన మాటలు కానీ, డిస్కరేజ్మెంట్ కానీ, లేకపోతే ఇతరులకి ఏమంటాము, ఎనీ అన్హోల్సమ్ వర్డ్, బ్లెస్సింగ్ కాకుండా నీ నోటి నుంచి రావద్దు. కర్సు రావద్దు, అబద్ధం రావద్దు. ఓన్లీ స్పీక్ ద ట్రూత్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కన్ఫెషన్, ప్రామిసెస్ మాట్లాడాలి మనం. ఇతరులను బ్లెస్ చేయాలి. ఇతరులు ఏమేం చేయాలి? యూజ్ యువర్ మౌత్ ఓన్లీ ఫర్ ద బ్లెస్సింగ్, ఫర్ ద ఎడిఫికేషన్, ఫర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అండ్ శత్రువుల మీద నువ్వేం చేస్తావంటే, నువ్వు కత్తితో యూజ్ ద స్వర్డ్ టు జడ్జ్ దెమ్. ఇది నోటితో జరిగే పని. మన యుద్ధమంతా నోటితోనే. అందుకే పోలంటే, నేను విశ్వసించి తిని కనుక నేను మాట్లాడి తిని. నువ్వు ఏది విశ్వసిస్తావో నువ్వు అదే మాట్లాడుతున్నావు. నా మాటల్లో సేటన్ జాయిన్ అవ్వద్దు. నా మాటల్లో అక్యుజేషన్ వద్దు.
గాసిప్ వద్దు దయచేసి. ఏమంటాం, టేల్ బేరర్స్ లా మనం ఉండొద్దు. దానివల్ల మనం జడ్జిమెంట్కి వెళ్తాం. ఐ కమ్ టు దట్ లేటర్. మనం ఇంకో మూడోది ఏం చేశాడంట, వాళ్ళు తమ ప్రాణమును ఏమాత్రము ప్రేమించలేదు, ప్రేమగా ఎంచుకోలేదు. మనం ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో అప్పుడే మనకి సమస్యలు వస్తాయి. వెన్ యూ డినై యువర్ సెల్ఫ్, వేరే వాళ్ళు డినై చేసేది నేనే డినై చేసుకుంటున్నాను. నువ్వు తిట్టేది ఏంద్రా, నన్ను నేనే తిట్టుకుంటానన్నట్టు. అర్థమైందా? నువ్వు నన్ను అవమానించేది ఏంది, నా గురించి నేనే అవమానించు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు. నువ్వు దొంగ అని తిడితే నేను అసలు యాక్చువల్లీ గజ దొంగ అంటాను నేను. అర్థమవుతుందా? ఎందుకంటే నాకు తెలుసు నా గురించి ఏంటో. ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్. దెర్ ఇస్ నథింగ్ గుడ్ డివెల్స్ ఇన్ మీ. నేను అపేక్షించుకోవడానికి, లేకపోతే నేను గర్వించడానికి, నేను మంచోనని చెప్పుకోవడానికి దెర్ ఇస్ నథింగ్ గుడ్ డివెల్స్ ఇన్ మీ. ఇక నన్ను ప్రేమించుకోవడం ఏంటి? అసలు సిలువకి అవమానం, ఓపెన్ షేమ్కి నేను అర్హుడని నేను. అదే అంటాడు డానియల్, లార్డ్ గ్లోరీ బిలాంగ్స్ టు యూ. మహిమ నీకు నాయన, ఓపెన్ షేమ్ బిలాంగ్స్ టు మీ. నిజంగా నేను అర్హుడిని దానికి. మీరందరూ నా మీద ముఖాన్ని ఉమ్మేసిన నేను అర్హుడినే. డూ యూ రియలైజ్? ఎప్పుడైనా అలా ఆలోచించామా? ఆ స్థితికి మనం వస్తే తప్ప. అందుకే యేసుప్రభు వారు, పౌలు వీళ్ళెప్పుడు కూడా ఇతరులతో ఆర్గ్యుమెంట్ చేయలే. వాళ్ళు దే డోంట్ ఆర్గ్యూ. యేసుప్రభు వారు చూడండి, ఆయన లేత మొక్క వలె పెరిగాడంట. ఏ సొగసైనను, ఏ స్వరూపమైనను అపేక్షించడానికి ఏమీ లేదు. అండ్ హీ సో డౌన్ టు దర్త్, హంబుల్గా ఉన్నాడు. హీ హాజ్ నో హై ఒపీనియన్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఎంతగా ఆయన తగ్గించు అంటే, ఎదుటి వ్యక్తి పాదాలు, ఎటువంటి వ్యక్తి పాదాలు, జూడాస్ ఇస్కరియోతు పాలు కాలుగడానికి కూడా ఆయన సంతోషం కలిగాడు. ఆ లెవెల్కి మనం వచ్చినప్పుడు, ఐ టెల్ యూ, సేటన్ హ్యాస్ నో పవర్ ఓవర్ యూ. సేటన్కి ఎవరి మీద పవర్ ఉంటుందంటే, ఎవరికి తమ మీద తమకి అభిప్రాయం, హై అభిప్రాయం ఉంటుందో వాళ్ళ మీద సాతాను పనిచేస్తుంది. వీడు నా బిడ్డేరా. ఎందుకంటే సేటన్ ఈస్ ద ప్రౌడ్ ఫెలో. ఎవరెవరు ప్రైడ్గా కనపడతావు, వాడు నా ముద్దు బిడ్డ, వీడు ఎంత ప్రైడ్ ఉందో, వీడు ఎంత బుద్ధి వస్తావు అని అసలు వాడికి. వాడిని నువ్వు ఆకర్షిస్తావు అనమాట వాడిని. అదే నువ్వు హ్యూమిలిటీ కలిగి, స్పిరిట్ ఆఫ్ హంబుల్గా నువ్వు ఉంటే, యేసుప్రభు లాగా, వీడు నాకు సంబంధించిన కాదని వెళ్ళిపోతుంది నీ నుంచి. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ట్రూత్. వి మస్ట్ హంబుల్ ఆర్సెల్వ్స్, డినై ఆర్సెల్వ్స్. ఓకే, మనం ఏ మాత్రం కూడా మనము దేని గురించి కూడా మన హై ఒపీనియన్ లేకపోతే, సేటన్ ఈజ్ క్రస్డ్ అండర్ యువర్ ఫీట్. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఇప్పుడు కూర్చొని మన ప్రార్థన గదిలో ఇవి వర్కౌట్ చేసుకుంటే, యు సీ సేటన్ పారిపోవడం నువ్వు చూస్తావు. దట్ ఈస్ హౌ యూ విల్ రెసిస్ట్ ద డెవిల్. పో అంటే పోవడం, అట్లా అంటే పోవడానికి వాడు కుక్కన. పో అంటే పోవడం కాదు. నువ్వేం చేయాలంటే, దిస్ ఈస్ ద వార్ఫేర్, దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఎఫెక్టివ్గా వాడాల్సిన స్ట్రాటజీస్ ఇది అనమాట. ఏమేమి ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా నాయన, ఇదిగో మేము ఒక యుద్ధ భూమిలో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం. టెంప్టేషన్స్ ఎవ్రీవేర్, సరౌండెడ్ బై every sort of pressures, but we are not hopeless, Lord. We have our Lord and Savior with us. We have the Paracletos with us. We have Jesus, Holy Spirit with us. God is with us. సమస్తమును సమకూర్చి మేలు కలుగు చేసే దేవుడు మాకు తోడు ఉన్నాడు. మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మా కొరకు నిరంతరము ప్రార్థన చేసే ప్రధాన యాజకుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. నాయన, మాకు నీ యొక్క ఖడ్గము, 2 అంచుల ఖడ్గం మీరు మాకు ఇచ్చారు. యేసుక్రీస్తు రక్తము మీరు మాకు అందుబాటులో ఇచ్చారు. మాకు సంఘం, ప్రార్థించే సంఘం మాకుంది. మేము ఎప్పుడు ఈ పోరాటంలో ఒంటరి వారం కాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అయ్యా, మా చేతులకు యుద్ధము, వ్రేళ్లకు పోరాటము మీరు నేర్పండి. సాతాను ఎలా ఎదిరించాలో మాకు నేర్పించండి. సర్వాంగ కవచము మేము ధరించడం మాకు నేర్పించండి. అయ్యా తండ్రి, మేము నేను మరి ఎల్లప్పుడూ విజయోత్సవంతో మమ్మల్ని మీరు ఊరేగించాలని మీరు ఇష్టపడుతున్నారు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు నేర్పుతున్న ప్రతి పాఠముకే, ప్రతి పోరాటముకే స్తోత్రాలు. అయ్యా, మీరు మీ బిడ్డల్ని యుద్ధ సూరులుగా మీరు చూస్తున్నారు. మమ్మల్ని దండులో చేర్చుకున్న మా నాయకుడి కొరకు ఆయన సంతోష పెట్టడమే ప్రధాన ధ్యేయంగా మేము ఈ పోరాటంలో అయ్యా మరి పోరాటకు, జయించుటకు అయ్యా మాకు శక్తిని, బలమును దయచేయండి. జ్ఞానము, వివేచన, బుద్ధి దయచేయండి. అయ్యా, equip us with your word and spirit, Lord. Please, Lord, have mercy. నేనే నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నానని మీరు చెప్పలేదు.
నైనా తండ్రి స్తోత్రాలు. యు ఆర్ అవర్ ప్రొటెక్షన్ ఫాదర్ గాడ్. నేను వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ అస్. నేను ముట్టిన వాడిన కనుగుడ్డు ముట్టినట్లే అని మీరు చెప్పారు నాయన. నీకు విరోధంగా రూపొందించబడేది అది ఏది వర్ధిల్లదు అని మీరు చెప్పారు. We know, Lord, you are with us. We are never alone, Father God. We just thank you, Lord. We praise you. We worship you, Lord. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మేడం. అందరికి ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. యువన్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సరే అండి, మరి అందరికీ ప్రైజ్ కార్డ్ వన్స్ అగైన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. షల్ సీ యూ. బై బై. All praise the Lord.